#ask Dr. John టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మౌలి పి సార్, హెయిర్ ఫాల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండి హెయిర్ లైన్ రిసీడ్ అవుతుంది. ఇప్పుడు గుండు చేయించుకొని మంచి డైట్ అండ్ హెయిర్ కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉందా? ఒక పాయింట్ అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గుండు చేసినంత మాత్రాన హెయిర్ ఫాల్ ఆగిపోవడం కానీ లేకపోతే ప్రత్యేకించి కొత్త హెయిర్ గ్రో అవ్వడం కానీ ఏమీ జరగదు. మనకు ఏ హెయిర్ అయితే ఆల్రెడీ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయో అవి గుండు చేసినా చేయకున్నా గ్రో అవుతాయి. మనకి ఏ హెయిర్ అయితే టిలోజన్ స్టేజ్ ఆర్ కటైన్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటాయి అవి రాలిపోతాయి. సో మనం గుండు చేపించుకోవడం వల్ల మనకు విజువల్గా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతవరకు జుట్టు పెరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటి అంటే గుండు చేపించుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ పెరిగేటప్పుడు ఒకవేళ హెయిర్ రాలినా కూడా అవి చిన్న చిన్నవే రాలుతుంటాయి కాబట్టి మనకు హెయిర్ ఫాల్ అయినట్టు పెద్దగా అర్థం కాదు. సో అలా అర్థం కాకపోవడం వల్ల మనం ఏమనుకుంటాము అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది అనుకుంటాం. నిజానికి హెయిర్ ఫాల్ కనుక కంట్రోల్ అవ్వాలి అంటే చేయించాల్సింది గుండు కాదు. మీరు చెప్తున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా హెల్ప్ చేస్తాయంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. మంచి డైట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. హెయిర్ కేర్ తీసుకుంటే హెల్ప్ చేస్తుందా? ఎస్, హెయిర్ కేర్ తీసుకున్నా కూడా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ చేయడానికి గుండు చేయడం అవసరం కాదు. మీరు గుండు చేసుకోకుండానే ఈ జాగ్రత్తలు అన్నీ ఫాలో అవ్వచ్చు. ఒకే ఒక కండిషన్లో ఈ జాగ్రత్తలు ఫాలో అయినా కూడా మీకు హెయిర్ గ్రోత్ జరగదు. అదేంటి అంటే బాల్డ్నెస్ వచ్చినప్పుడు. ఒకవేళ మీకే కనుక బాల్డ్నెస్ ఫామ్ అయింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఈ జాగ్రత్తలతో పాటు మెడికేషన్ వాడితే తప్పితే పెద్దగా రిజల్ట్ ఏమీ కనపడవు. కొన్నిసార్లు మెడికేషన్తో కూడా రిజల్ట్ రాని సిచ్యువేషన్లో ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి స్కాల్ప్ వెనకాల భాగంలో ఏవైతే పర్మనెంట్ హెయిర్ ఉంటాయో అటువంటి హెయిర్ని తీసుకొని స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో ఇంప్లాంట్ చేసుకుంటే మళ్ళీ ఒత్తైన జుట్టు గ్రో అవుతుంది. ఈ జుట్టును మీరు కట్ చేసుకోవచ్చు, స్టైల్ కూడా చేసుకోవచ్చు.